నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కార్యనిర్వహణ అధికారి ప్రధాన అర్చకులు తెలిపారు. నెల 21 నుంచి 23 వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఇక వసంత పంచమి రోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఇక ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయంలో మాఘమాసంలో వచ్చే త్రయాణిక దీక్షలో అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా 21వ తారీఖు నుంచి మొదలుకొని 23వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు త్రయాణిక దీక్షలో జరుగుతాయి. 23వ తారీఖు రోజున ప్రధానంగా వసంత పంచమి. ఆ పంచమి రోజున అమ్మవారికి విశేషంగా పూజాధికారులు వైదిక కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా ఈ ఉత్సవాల సందర్భంగా 21వ తారీఖు రోజున పురాణ ప్రవచనకర్త అయినటువంటి శ్రీ గరగపాటి వారి ప్రవచన కార్యక్రమం 21వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. అదేవిధంగా ప్రధానంగా సరస్వతి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి వీణా వాదన, కచ్చపి వీణా వాదన వారి ఆధ్వర్యంలో 108 వీణతో అమ్మవారికి విశేషమైనటువంటి వాయిద్య సేవ కూడా 23వ తారీఖున సాయంకాలం మన సాధారణ అక్షరాభ్యాస మండపంలో జరుగుతుంది. ఇదే విధంగా ఈ ఉత్సవాల్లో వేదిక కార్యక్రమాలు 21వ తారీఖు మొదలుకొని 23వ తారీఖు జరుగుతాయి. 21వ తారీఖు రోజున ఉదయం 7 గంటలకు చండీ సేద మీద ఈ ఉత్సవాలు 23 వరకు నిర్వహించబడతాయి. అయితే మనకి వరుసన సెలవు దినాలు కూడా రావటం మూలంగా ఏంటంటే రథసప్తమి వరకు కూడాను మంచి తిథులు అవి ఉండటము ప్లస్ సెలవు దినాలు అవటం వలన భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకోవడం జరుగుతుంది వాళ్ళ చిన్నారులకి. కాబట్టి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యము జరగకుండా మేము వాళ్ళకి దర్శనానికి కానీ ప్లస్ వాళ్ళకి ప్రసాదాలకు కానీ వాళ్ళు క్యూ లైన్లో వెయిట్ చేసే సమయంలో కూడాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. క్యూ లైన్స్, లైటింగు, అలాగనే వాళ్ళకి త్రాగునీరు, చిన్నారులకి పాలు, బిస్కెట్లు, పండ్లు వితరణ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా మన అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని వాళ్ళకి 108 వెహికల్ సౌకర్యము ఎమర్జెన్సీలో ప్లస్ అలాగనే ఒక మెడికల్ క్యాంపు, ఇంకా మనం వేరే నిజామాబాదు వాళ్ళని కూడా మున్సిపల్ వాళ్ళని అడిగాము. మనం మొబైల్ అది టాయిలెట్స్ కూడా అడిగాము. ప్లస్ మనం కూడా టెంపరీ టాయిలెట్స్ కూడా కొన్ని తీసుకొచ్చేసి పెట్టడం జరిగింది. ఒక 5 టెంపరీ టాయిలెట్స్ మనం దేవాలయం తరపు నుంచి పెడుతున్నాము. మున్సిపల్ వాళ్ళ నుంచి కూడా మనం 2 మొబైల్ వెహికల్స్ అడిగాము. ఇంకా అలాగనే ఈ రోడ్లు అలాంటివి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా ఆ విలేజ్లో రోడ్డు లైటింగు అవన్నీ కూడా పునరుద్ధరించమని మన పంచాయతీ ఈవో గారిని కూడా అడగటం జరుగుతుంది.